అభివృద్ధి కార్యక్రమాలు జరిపించి ఉండాలి కదా. అంతెందుకు చంద్రబాబు గారు, మీరు నిన్న మాట్లాడినటువంటి గంటన్నర సమయంలో ఇదిగో పలానా అభివృద్ధి కార్యక్రమం నేను మీ జిల్లాకి లేదా ఈ రాష్ట్రానికి నేను చేశాను, మీరు నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అని అడగలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన కాదంటారా? మీరు మాట్లాడినటువంటి గంటన్నర సమయం మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఇదిగో పలానా అభివృద్ధి కార్యక్రమం నేను మొదలుపెట్టాను, పలానా అభివృద్ధి కార్యక్రమాన్ని నేను పూర్తి చేశాను, ఇదిగో ఉత్తరాంధ్రకి నేను ఇది చేశానని చెప్పి బలంగా మీరు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో అశాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడం, అశాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పని. మీరేమో సుపరిపాలన గురించి మాట్లాడేస్తారా? సుపరిపాలన ఉంటే ప్రజలు అభివృద్ధి చెందిపోతారా? మరి మీరు చేసినటువంటి జన్మభూమి కమిటీలేనా సుపరిపాలన అంటే? మీరు వేసినటువంటి అప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఆ కమిటీల వల్లనేనా సుపరిపాలన సాధ్యం? ఈ జన్మభూమి కమిటీలైనా సుపరిపాలన చేస్తాయి? 2019 ఎన్నికల్లో మీరు ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం, మీ పాడి మోయడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ జన్మభూమి కమిటీలు. మీరు కూడా వచ్చి ఈరోజు సుపరిపాలన గురించి మాట్లాడేస్తూ ఉన్నారు. ఎలాగా సుపరిపాలన అంటే? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు అనుసంధానంగా వచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా శాచ్యురేషన్ మోడ్లో మేము ఇస్తున్నటువంటి పరిపాలన ఈరోజు సుపరిపాలన. ఈ సుపరిపాలన వలనే ఈ రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గింది. గతంలో సుమారుగా 11.5% ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి పాపులేషన్ ఈరోజు <5%కి వచ్చింది. దేశంలో ఎవరికన్నా ఇది సాధ్యపడిందా? దేశంలో ఉన్నటువంటి యావరేజ్ 11% కంటే బ్రహ్మాండంగా రిడక్షన్ జరిగింది కదా ఈ 5 ఏళ్ల కాలంలో. ఏది నీ 5 ఏళ్ల కాలంలో ఫిగర్స్ నువ్వు చెప్పు. నువ్వే ఒక పుస్తకం రిలీజ్ చేసావు 2018లో, పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అని చెప్పి రిలీజ్ చేసావా లేదా? మర్చిపోయావా? మేమేమైనా మర్చిపోయినామా? మీరు రిలీజ్ చేసినటువంటి పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఇండెక్స్ బుక్లోనే అన్ని ఇండెక్స్లో కూడా శ్రీకాకుళం జిల్లా వెనుకబడి ఉన్నది. 13వ స్థానం 12వ స్థానానికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు పోటీ పడుతున్నాయి. మీరు రిలీజ్ చేసినటువంటి బుక్లో ఉన్నటువంటి డేటా. నేనేమి అబద్ధం చెప్పడం లేదు. మీరు ఇప్పుడు వచ్చి శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేస్తాను, శ్రీకాకుళం జిల్లా వాసులను అభివృద్ధి చేస్తాను, మత్స్యకారులను అభివృద్ధి చేస్తాను, ఏమిటి డ్రామాలు? నాకు అర్థం కాదు. చెత్త మీద పన్ను తీసేస్తావా? నీకంటే దౌర్భాగ్యుడు ఎవడన్నా ఉన్నాడా? చెత్త మీద పన్ను తీసేయాలంటే ముందు నిన్ను తీసేయాలి ఈ రాష్ట్రం నుంచి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద చెత్తే నారా చంద్రబాబు నాయుడు. చెత్త పని ఏమని చెప్పింది ఎవడు? ఆ టైంలో నరేంద్ర మోడీ గారు 14-19 నుంచి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వచ్ఛ భారత్ అన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు నువ్వేదో పెద్ద గొప్పగా స్వచ్ఛ భారత్ మీద సెస్ వేయండి, స్వచ్ఛ భారత్ సెస్ అని గ్రామాల్లో వేయండి, చెత్త మీద పన్ను విధించండి అని చెప్పి లెటర్ రాసింది ఎవడు? మేము మర్చిపోయినా? మేము చెత్త మీద పన్ను విధించండి అని చెప్పి ప్రధానమంత్రి గారికి లెటర్ రాసినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవడు? నువ్వే. ఈరోజు వచ్చి చెత్త మీద పన్ను వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతావా? అంటే మాకు ఇది తెలీదా? రికార్డ్ సైట్ లేవా? సోషల్ మీడియా లేదా? ఉన్నదంతా ఓన్లీ నీ ఈనాడు, నీ ఆంధ్రజ్యోతి, నీ TV5 అనుకుంటున్నావా? ఈరోజు వచ్చి నువ్వు చెత్త మీద పన్ను తీసేస్తానని చెప్తావా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద చెత్త కార్యక్రమం చంద్రబాబు నాయుడు. నిన్ను తీస్తే తప్ప ఈ రాష్ట్రం అయితే బాగుపడదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను నేను. మరి అలాగే చాలా ముఖ్యమైన మాట కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, యువత ఉద్యోగాల గురించి. మరి అలాగే చంద్రబాబు గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు చొప్పున రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి. అయ్యా చంద్రబాబు గారు, మీకు నమస్కారం. అది నోరా లేకపోతే ఏమైనా మూసినాదా అన్నటువంటిది నాకు అనుమానం వస్తూ ఉంది. ఎందుచేతంటే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేశారు మీరు. ఈ 25 ఏళ్ళ ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత 14 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికంటే 2019 సమయానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, రెగ్యులర్ ఉద్యోగులు సుమారుగా 3.9 lakhs, అంటే దగ్గర 4 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, రెగ్యులర్ ఉద్యోగాలు క్రియేట్ చేసి ఆన్ అన్ యావరేజ్ ఇప్పుడు 6.5 లక్షల దగ్గర ఇప్పుడు ఉన్నాం మనం. మరి నువ్వు మళ్ళీ కొత్తగా ఏంటి నాకు అర్థం కాదు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేస్తావా?
20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తావా? మరే మీరు 14 సంవత్సరాలు నువ్వు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు చెప్పే కదా ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానంటాం. ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చా, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు హయాంలో క్రియేట్ చేసినటువంటి టోటల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కేవలం 34,000. ఇది నిజం కాదా? దీనికి ఎందుకు సమాధానం చెప్పు? ఈ మాటలు చెప్పకుండా ఈ డొంక తిరుగుడు మాటలన్నీ ఏంటి? మొన్న ఎప్పుడో నీ కొడుకు అంటాడు 1,70,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చామని. నీ తస్సది ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటేనా? అంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో. 1,70,00,000 మంది విద్యార్థులు ఉన్నారా? అంతమంది విద్యార్థులే లేరు, నువ్వు అంతమంది ఉద్యోగాలు ఇచ్చావా? అన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయా నీ రాష్ట్రంలో అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో టోటల్ హౌస్ హోల్డ్సే 1,62,00,000. నువ్వు 1,70,00,000 ఉద్యోగాలు ఇచ్చానంటావు, ఉపాధ్యాయ ఉద్యోగాలు అంటే. అది కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపినా 1,70,00,000 మంది విద్యార్థులు లేరు. పోనీ నువ్వు కంబైన్ ఆంధ్రప్రదేశ్ చెప్పుకున్నా సరే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపితే 1,70,00,000 మంది విద్యార్థులు లేరు. నువ్వేమో 1,70,00,000 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చానంట. మొన్నటి వరకు అనుకునేవాడు నేను, నీ కొడుక్కే బుర్ర పంచేది అని చెప్పి. నీ కొడుక్కే కాదు, మొత్తం తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకటే బాపతి. నీ బుద్ధి యాజ్ ఇట్ ఈస్గా నీ కొడుకు వచ్చిందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. మరి అలాగనే మరో విషయం మాట్లాడాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి ప్రతినిధి ఎలా అవుతాడు అని. ఎస్, మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి ప్రతినిధి అయితే, నువ్వు కేవలం పెత్తందారులకు మాత్రమే ప్రతినిధి. ఎలాగ చంద్రబాబు పెత్తందారులకు ప్రతినిధి కూడా మీరు ఒకసారి రాసుకోవాలి. నువ్వు మొన్నేదో 90-94 ఎమ్మెల్యే సీట్లను నువ్వు అనౌన్స్ చేస్తే, అందులో కేవలం నీ ఒక్క కులమోలకి 22 సీట్లు నువ్వు ఇచ్చినావు. అన్ని సీట్లే మళ్ళీ జనసేనకు కూడా ఇవ్వలేదు నువ్వు. నీ కులంకి ఇచ్చిన అన్ని సీట్లు వేరే పార్టీకి, నీ అలయన్స్లో ఉన్నటువంటి పార్టీకి నువ్వు ఇవ్వలేదు. 24 కన్నా ఆల్రెడీ 2 కట్ చేస్తున్నావు దా. మరి నువ్వు ఎలాగా నాకు అర్థం కాదు, పేదలకు ఎలా ప్రతినిధి అయిపోతావు? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేదలకు ప్రతినిధే. ఆధునిక అంటరానితనాన్ని రూపం మాపడానికి కంకణం కట్టుకున్నటువంటి ఆధునిక అంబేద్కర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఇది? నువ్వు నెగ్లెక్ట్ చేసినటువంటి ప్రభుత్వ విద్యాలయాలన్నింటినీ కూడా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు కార్పొరేట్ పాఠశాలకి ధీటుగా తయారు చేసి పేద పిల్లల ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు మర్చిపోయినటువంటి ప్రభుత్వ వైద్యాలయాల్ని నాడు నేడు కింద అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి వాటిని సంపూర్ణంగా మళ్ళీ పేదలకు అంకితం చేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జన్మభూమి కమిటీలు అని చెప్పి పేదల్ని నీ కాళ్ళ దగ్గర మోకాళ్ళు వేసి వాళ్ళ ఆత్మాభిమానాన్ని మీ పార్టీ దగ్గర తాకట్టు పెట్టేట్టుగా నువ్వు చేస్తే, ఈరోజు ప్రభుత్వాన్ని పేదల ఇంటి దగ్గరకు పంపించి తలుపు కొట్టి చక్కని చిరునవ్వుతో వాళ్ళ చేతిలో పెట్టించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చెప్పి ఎవరు పేదలకు ప్రతినిధి, ఎవడు పెత్తందారులకు ప్రతినిధి? చంద్రబాబు గారు, మీరు నోరుంది కదా, మీకు మీడియా ఉంది కదా, మీరు ఏది మాట్లాడితే అదే పబ్లిష్ చేయడానికి ఈనాడు ఉందనో, ఆంధ్రజ్యోతి ఉందనో, TV5 అనో అబద్ధాలు మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారనుకుంటున్నారేమో. నీ ఎల్లో మీడియా కంటే బలంగా ఈరోజు యువకులు సోషల్ మీడియా పనిచేస్తూ ఉంది. వాస్తవాలు వాళ్ళందరూ కూడా చెప్పగలుగుతూ ఉన్నారు వాళ్ళు. మరి అలాగే జగన్ గారేమో ఉత్తరాంధ్ర ద్రోహి అన్నారు. నీ తస్సది అని 14 సంవత్సరాల కాలంలో ఎవడైనా సరే చర్చకొచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను. పోనీ నువ్వు పెట్టే మీటింగ్ దగ్గరకు వచ్చి మాట్లాడమన్నా నేను మాట్లాడతాను. నీ 14 ఏళ్ళ కాలంలో ఉత్తరాంధ్రకి నువ్వు చేసింది ఏంటో సూటుగా నువ్వు చెప్పు, నీకు సాధ్యమైతే. మేము దడ 100 చెప్తాను నేను. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ కావచ్చు, ఉద్దాన ప్రాంత ప్రజల కోసం 700 కోట్లతో మంచినీటి ప్రాజెక్ట్ కావచ్చు, జోరుగా జరుగుతున్నటువంటి ఆఫ్షోర్ పనులు కావచ్చు, హిరంబండ్లో రిజర్వాయర్ ఫుల్ కెపాసిటీ తీసుకొని రావడానికి ఇంట్రిమ్గా మేము ఇచ్చినటువంటి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, పూర్తిగా వచ్చినటువంటి వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 పనులు కావచ్చు, పూర్తిగా వస్తున్నటువంటి నాగావళి వంశధార అనుసంధానం కావచ్చు, ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఒక మూలపేట పోర్ట్ కావచ్చు, ఒక బుడగట్లపల్లి హార్బర్ కావచ్చు, ఓ భీమిలి ఎఫ్ఎల్స్ కావచ్చు, ఒక చింతపల్లి ఎఫ్ఎల్స్ కావచ్చు, ఆధునీకరించబడుతున్నటువంటి వైజాగ్ హార్బర్ కావచ్చు, పాడేరులో మెడికల్ కాలేజ్ కావచ్చు, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, అనకాపల్లిలో మెడికల్ కాలేజ్ కావచ్చు, అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రతి పార్లమెంట్లో ఉన్న మెడికల్ కాలేజ్ కావచ్చు. నేను కణేల్ మని నేను ఇన్ని చెప్పాను. నేను జస్ట్ ఒక 1 minute 2 minutes. నీకు దమ్ముంటే నువ్వు చెప్పు, అరగంట టైం తీసుకొని చెప్పును. నువ్వేం చేసావో అరగంట టైం తీసుకొని చేతనైతే నువ్వు చెప్పును. చెప్పగలవు ఒకటంటే ఒకటి. ఉద్దానం సుజల స్రవంతి కూడా 2,000 కోట్లు ఇచ్చాడట. ఎక్కడున్నాయి అవి?
ఎన్నికలకు నెల రోజుల ముందు నీ జీవో ఇస్తే 2,000 కోట్లు ఖర్చు పెట్టేస్తారా? సిగ్గు లజ్జ ఉందా నీకు అసలు? 1 ఇంచు భూమి నువ్వు ఎక్వైర్ చేసావు ఉత్తరాంధ్ర సుజల శ్రావంతికి. 1 ఇంచు భూమి నువ్వు ఎక్విజిషన్ చేసావు ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి ప్రాజెక్ట్ కోసం. మనిషివేనా అసలు? ఏం మాట్లాడుతున్నాను? నోరుంది కదని చెప్పి ఏది పడితే అది మాట్లాడతావా? ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కావచ్చింది ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే గోదావరి నీరు మా వంశధార వరకు వచ్చి తీరుతుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి. వాట్ నాట్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఇన్ ఉత్తరాంధ్ర. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనౌన్స్ చేసి వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజల ఆస్తులకి విలువ పెంచాలని చెప్పి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంటే ఆపి కోర్టులకు వెళ్ళి తిరిగి మళ్ళీ దూషిస్తావా నువ్వు? సిగ్గు లజ్జా ఉందా నీకు? ఇదేనా నీకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే? ఒక్కటంటే ఒక్క పని చేయలేదు నువ్వు 14 సంవత్సరాలు. నీ కారణంగానే మా జిల్లా పూర్తిగా వలసల బాట పట్టింది. నీ కారణంగానే ఉత్తరాంధ్ర మొత్తం వెనుకబడిపోయింది. కనీసం నీకు హార్బర్ ఏదో పోర్ట్ ఏదో తెలియనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నువ్వు వచ్చంటావు మళ్ళీ మూలపేట పోర్టును భావనపాడు కింద మార్చేస్తావా? ఏడు మార్చేసేది నువ్వు? భావనపాడు ఎక్కడుందో మూలపేట ఎక్కడుందో నీకు తెలుసా? నీకు అసలు తెలుసా? నీకు భావనపాడులో ఏమున్నదో మూలపేటలో ఏంటి కడుతున్నావు నీకు తెలుసా? అంటే భావనపాడులో పోర్టు కడేస్తామంటే ఉన్నటువంటి నార్త్ బ్రేక్ వాటర్ తీసి మళ్ళీ అక్కడ కడేస్తావా? నీకు అసలు ఏమైనా అవగాహన ఉందా? సెన్సిబిలిటీ ఉందా? నువ్వు ఇప్పుడు కొత్తగా వచ్చి నువ్వు మా మత్స్యకారులను ఉద్ధరించేస్తావా? నువ్వు బాగున్నా నాయన, నువ్వు ఉద్ధరించింది చాలుమా. నువ్వు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఈ రాష్ట్రంలో కేవలం 2 హార్బర్లు ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం, కాకినాడ. జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక గొప్ప మత్స్యకార బాంధవుడు, మత్స్యకార శ్రేయోభిలాషి, మత్స్యకార స్నేహితుడు వల్ల ఈ రాష్ట్రంలో 10 హార్బర్లు మేము మంజూరు చేయించుకోగలిగాం. నేనే దానికి మంత్రి, నేనే దానికి సాక్ష్యం. మా జిల్లాలో బుడగట్లపాలెం దగ్గర హార్బర్ కడతా ఉన్నాం. నీకు చేతనైతే వెళ్ళి చెక్ చేసుకెళ్ళి. నువ్వుల రేవు మంచినపేట దగ్గర ఇచ్చినటువంటి ఎఫ్ఎల్సీని కూడా హార్బర్గా మార్చిపోతా ఉన్నాం. నువ్వు రాసుకోలేదు. నువ్వు ప్రతి జిల్లాలో కూడా హార్బర్ ఇచ్చినటువంటి ఘనత మాది. నీ హయాంలో నువ్వు ఒక్కటంటే ఒక హార్బర్ శంకుస్థాపన చేసావా? నీ హయాంలో నువ్వు ఒక్కటంటే ఒక్క పోర్టుకి నువ్వు శంకుస్థాపన చేసావా? నీ హయాంలో నువ్వు ఒక్కటంటే ఒక హార్బర్ ప్రారంభం చేయగలిగావా? నీ హయాంలో ఒక్కటంటే ఒక్క పోర్టు నువ్వు ప్రారంభం చేయగలిగావా? నీకు చేతనైతే చెప్పు, నీకు దమ్ముంటే చెప్పు. మూలపేట పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు, కాకినాడ ఎస్సీజెడ్ పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు, రామాయపట్నం పోర్టు నియర్ కంప్లీషన్ నెలలో ఓపెనింగ్ చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు, మచిలీపట్నం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు, కృష్ణపట్నం పోర్టు రాజశేఖర రెడ్డి గారు, గంగవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు. మిగతా పోర్టులన్నీ ఎప్పుడో పాతవి, నీ హయాంలో కట్టినవి కాదు. నువ్వు కట్టింది ఏంటి? ఈ సుదీర్ఘమైనటువంటి ఈ తీర ప్రాంతాన్ని 980 కిలోమీటర్లు ఉంటే పేరు పెట్టాను సన్ రైజ్ స్టేట్ అని. ఏమర్థం చేసుకోవాలి మేము? సన్ రైజ్ స్టేట్ అంటే అక్కడి నుంచే సూర్యుడు ఉదయిస్తున్నాడు. గొప్పలు మాత్రం చెప్పావు సన్ రైజ్ స్టేట్కి. ఉన్నటువంటి సుదీర్ఘ తీర ప్రాంతానికి నువ్వు చేసింది ఏంటి? 14-19 అడగల్లా, 95 నుంచి నువ్వు చేసింది ఏంటో చెప్పని అడుగుతావు. నీకు చేతనైతే పలానా హార్బర్ నేను శంకుస్థాపన చేశాను, పలానా పోర్ట్ నేను శంకుస్థాపన చేశాను, ఇంకోటి అని చెప్పి నువ్వు దమ్ముంటే నువ్వు మత్స్యకారులను అడుగు. మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తే మత్స్యకారులకు ఎమ్మెల్సీ ఇస్తావా? నీ తస్సది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఎన్ని ఇచ్చినారు చెప్పాలా? కర్రి పద్మ మత్స్యకార నాయకురాలు ఎమ్మెల్సీ ఇచ్చాం. జయమంగళ వెంకటరమణ వడ్డీలు మత్స్యకారులే ఎమ్మెల్సీ ఇచ్చాం. సిపాయి సుబ్రహ్మణ్యం వన్యకుల క్షత్రియ మత్స్యకారుడే ఎమ్మెల్సీ ఇచ్చాం. కేజే భరత్, నీ మీద రేపు పొద్దున గెలవబోతున్నటువంటి కేజే భరత్ కూడా మత్స్యకారుడు, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చాం. మోపిదే వెంకటరమణారావు గారు ఎంపీ రాజ్యసభలో ఉన్నారు. 3-4 ఎమ్మెల్యేలు, నేను మంత్రిగా ఉన్నాం. ఏది నీ పార్టీలో చూపించి మత్స్యకారులు ఇచ్చినటువంటి స్థానం ఏంటో? నీకు బాకాలు ఊదడానికా? నేను ఎందుకు మత్స్యకారులు ఓడించారో తెలుసా? మేము ఇప్పటికీ మర్చిపోలేదు. మా తోలు తీస్తామని, మా తోకలు కత్తిరిస్తామని, మా టెంట్లు పీకేస్తామని చెప్పి మమ్మల్ని బెదిరించినటువంటి నిన్ను ఈరోజు కాదు కదా, ఈ జన్మలో కూడా ఏ మత్స్యకారుడు కూడా నమ్మడన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మాట్లాడేస్తున్నావు మా ఉద్దాన కిడ్నీ హాస్పిటల్ గురించి, నువ్వు మాట్లాడేస్తున్నావు నువ్వు వాటర్ ప్రాజెక్ట్ గురించి. 1900 కోట్లు ఇచ్చావా ఉద్దాన వాటర్ ప్రాజెక్ట్? ఎక్కడుంది చూపించు. 4 కోట్లు ఇచ్చి నువ్వు ఎన్టీఆర్ పేరు మీద ఎవడో ప్రైవేట్ వాడికి ఇచ్చినావు. సిగ్గు లజ్జ ఉందా నీకు? 100,000 మంది ప్రాణాలు పోతూ ఉంటే ప్రైవేట్ వాడికి ఇస్తావా? కిడ్నీ హాస్పిటల్ గురించి మాట్లాడతావా నువ్వు? ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ వాళ్ళకి ఓ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోవడానికి నువ్వు అప్పుడు అనుమతులు ఇచ్చావు. మాకేంటి తెలియదు అనుకుంటున్నావా?
మేమేం చదువుకోలేదు అనుకుంటావా? నేను డాక్టర్నే. నువ్వు చేసినటువంటి అన్ని వేషాలు కూడా తెలుసు నాకు. నువ్వు చేసినటువంటి ప్రతి మోసం కూడా పూసుకొచ్చినట్టు అక్షరం పొల్లిపోకుండా నేను చెప్పగలను. నువ్వు కూడా మా ఉద్దానం కిడ్నీ హాస్పిటల్ గురించి మాట్లాడుతావు. నువ్వు కూడా మా ఉద్దానం ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతున్నావు. నీ కారణంగానే వేల మంది చనిపోయారు. దానికి సమాధానం చెప్పి తీరాలి. ఆ వేల మంది చావులపై నువ్వు రాజకీయం చేస్తూ ఉన్నావు. నీ కారణంగా మా ఉద్దానం వలకాడైపోయింది, శ్మశానం అయిపోయింది. తుఫాన్లో వచ్చి మేము నష్టపోతే నువ్వు ఆ నష్టపోయినటువంటి ప్రాంతం మీద నువ్వు రాజకీయాలు చేస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు పెంచి వాళ్ళందరికీ తిత్లీ పరిహారం ఇచ్చి కొన్ని లక్షల కొబ్బరి మొక్కలు, కొన్ని లక్షల జీడి మొక్కలు పంపిణీ చేసి ఈరోజు ఉద్దానాన్ని పునర్నిర్మించారు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేశాను? కేవలం మోసం చేయడం తప్ప. ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి వాళ్ళు కట్టుకోమని చెప్పావు. నువ్వేమో హాస్పిటల్ కట్టాడని చెప్తావు. ఓ 4 కోట్లు ఇచ్చి ఎన్టీఆర్ పేరు మీద ఎవడో ప్రైవేట్ వాడికి ఒక మినరల్ వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చినావు. అదేనా? ఇదేనా నీ చిత్తశుద్ధి? చేతనవుతుందా నీకు? ఒక్కటంటే ఒక్కటి సక్రమైన మాట్లాడినావు. అవినీతి గురించి నువ్వు మాట్లాడేస్తున్నాడు. మా జిల్లాలో ఎమ్మెల్యేలు అవినీతి అని చెప్పి నువ్వు మాట్లాడేస్తావా? ఇసుక అంటే అచ్చెన్నాయుడు, దోపిడీ అంటే అచ్చెన్నాయుడు, దౌర్జన్యం అంటే ఆ రవికుమారు అచ్చెన్నాయుడు తప్ప ఇంకొకటి కాదు. అందుకనే వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించినారు. అసలు నువ్వు ఎందుకు ఓడిపోయావు కూడా 2019 నీకు ఇప్పటికీ తెలియదు. కనీసం 14 సంవత్సరాలు నిన్ను మంచి పనులు చేశాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఈరోజు మళ్ళీ కదలరా అనుకొని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. మరొక 40 రోజుల్లో నిన్ను వెనక్కి పంపిస్తారు. కేవలం 40-45 రోజులు, ఎన్నో రోజులు లేదు. ఇదే నీకు చివరి ఎన్నిక. నీకు చేతనైతే, నిజంగా నీకు సుగ్గి లజ్జ ఉంటే అబద్ధాలు మాట్లాడు. నీ కొడుకు చెప్పిన 1,70,00,000 టీచర్ ఉద్యోగాలు ఎక్కడున్నాయో చూపించు. నువ్వు అన్నటువంటి ఈ మళ్ళీ యువకులకేమో 20 లక్షల ఉద్యోగాలని చెప్పుకొని తిరుగుతున్నావు. నీ మాటలు నమ్మే పరిస్థితి లేరు. ఈరోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. కేవలం 45 రోజుల్లో నీ రాజకీయ జీవితం ఎండ్ కార్డు పడుతుంది. నువ్వు రాసుకో, నువ్వు ఎండ్ కార్డు పడుతుంది ఖచ్చితంగా. మరొక మారు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.